నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 రూపాయల సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్ లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నారు. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూల మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తద్వారా ఆర్థికంగా బలపడడానికి ప్రోత్సహిస్తారు. దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి లాంటి వివరాలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 57,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని షరతులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలనైనా రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 4 కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశు వైద్యుడి నుండి ధృవీకరణ పొందాలి. ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో పాటు 18 అడుగుల గోడతో మరియు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్ తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి. 57,000 రూపాయల బడ్జెట్ లో 10,556 రూపాయల వేతనాలకు 46,444 రూపాయలు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు: దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ వివరాలు, షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం గురించి పత్రాలు, పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్, సూచించిన దరఖాస్తు ఫామ్ వంటి దరఖాస్తులు ఉండాలి. ఇది స్వాగతం. ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 రూపాయల సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్ లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నారు. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూల మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తద్వారా ఆర్థికంగా బలపడడానికి ప్రోత్సహిస్తారు. దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి లాంటి వివరాలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 57,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని షరతులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలనైనా రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 4 కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశు వైద్యుడి నుండి ధృవీకరణ పొందాలి. ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో పాటు 18
18 అడుగుల గోడతో మరియు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్ తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి. 57,000 రూపాయల బడ్జెట్ లో 10,556 రూపాయల వేతనాలకు 46,444 రూపాయలు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ వివరాలు, షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం గురించి పత్రాలు, పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్, సూచించిన దరఖాస్తు ఫామ్ వంటి దరఖాస్తులు ఉండాలి. ఇది ఈ పథకానికి స్వాగతం. ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 రూపాయలు సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్ లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నారు. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూల మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తద్వారా ఆర్థికంగా బలపడడానికి ప్రోత్సహిస్తారు. దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి లాంటి వివరాలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 57,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని షరతులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలనైనా రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 4 కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశు వైద్యుడి నుండి ధృవీకరణ పొందాలి. ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో పాటు 18 అడుగుల గోడతో మరియు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్ తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి. 57,000 రూపాయల బడ్జెట్ లో 10,556 రూపాయల వేతనాలకు 46,444 రూపాయలు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ వివరాలు, షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం గురించి పత్రాలు, పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్, సూచించిన దరఖాస్తు ఫామ్ వంటి దరఖాస్తులు ఉండాలి. ఇది ఈ పథకానికి సంబంధించి స్వాగతం. ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 రూపాయలు సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్ లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నారు. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూల మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తద్వారా ఆర్థికంగా బలపడడానికి ప్రోత్సహిస్తారు. దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి లాంటి వివరాలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 57,000 రూపాయల వరకు
సబ్సిడీ ఇస్తారు. దరఖాస్తు కోసం కొన్ని షరతులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలనైనా రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 4 కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశు వైద్యుడి నుండి ధృవీకరణ పొందాలి. ఈ పథకం కింద నిర్మించే షెడ్ 10 అడుగుల వెడల్పుతో పాటు 18 అడుగుల గోడతో మరియు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్ తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి. 57,000 రూపాయల బడ్జెట్ లో 10,556 రూపాయల వేతనాలకు 46,444 రూపాయలు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు: దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ వివరాలు, షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం గురించి పత్రాలు, పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్, సూచించిన దరఖాస్తు ఫామ్ వంటి దరఖాస్తులు ఉండాలి. ఇది ఈ పథకానికి సంబంధించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన